హాయ్ అండి, నమస్తే. మీ భక్తియుక్తి ఛానల్కు స్వాగతం. కాలభైరవాష్టమి సందర్భంగా కాలభైరవుని పూజా విధానం, పఠించవలసిన మంత్రాలు మరియు భైరవీ యాతన అంటే ఏంటో ఈరోజు తెలుసుకుందాం. భైరవీ యాతన అనేది హిందూ ఆధ్యాత్మిక భావన. ఇది మరణానికి ముందు అనుభవించే తీవ్రమైన, అత్యంత బాధాకరమైన కర్మ ప్రక్షాళనను సూచిస్తుంది. యాతన అంటే తీవ్రమైన బాధ. భైరవీ యాతన యొక్క అర్థం ఏంటంటే, కర్మ ప్రక్షాళన సాధారణంగా ఒక వ్యక్తి తన జీవిత కాలంలో లేదా అనేక జన్మలలో కూడగట్టుకున్న పాప కర్మల ఫలితంగా అనుభవించాల్సిన బాధలు చాలా ఉంటాయి. ఈ కర్మ ఫలాలను మరణించే చివరి క్షణాలలో సుమారు 40 సెకండ్ల వ్యవధిలో అత్యంత తీవ్రమైన అనుభవాలుగా అనుభవిస్తారని చెబుతారు. ఇది విముక్తికి మార్గం. ఈ తీవ్రమైన బాధ ఆత్మ యొక్క గత కర్మలన్నింటినీ ఒక్కసారిగా నాశనం చేస్తుంది. తద్వారా ఆత్మకు తక్షణమే మోక్షం లేదా ముక్తి లభిస్తుంది. ఈ ప్రక్రియ తర్వాత గతంలో చేసిన పాపాల తాలూకు ఏది ఆ ఆత్మలో మిగలదు. ఇందులో కాలభైరవుని పాత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పరమశివుడు కాలభైరవ రూపంలో ఈ భైరవీ యాతన ప్రక్రియను స్థాపిస్తాడు. ముఖ్యంగా కాశీ క్షేత్రంలో మరణించే వారికి వారు ఎలాంటి జీవితాన్ని గడిపినా సరే ఈ ప్రక్రియ ద్వారా ముక్తి లభిస్తుందని ప్రతీతి. కాలభైరవుడు కాలానికి అధిపతి, మరణానికి కూడా అతడే భయపెడతాడని, అందుకే ఈ ప్రక్రియను నిర్వహించే శక్తి ఆయనకు మాత్రమే ఉందని చెబుతారు. ఈ భైరవీ యాతన అనేది భయంకరమైన శిక్ష కాదు, పునర్జన్మ చక్రం నుండి శాశ్వత విముక్తిని కలిగించే ఒక ప్రచండమైన కానీ దయగల ఆధ్యాత్మిక ప్రక్రియ. కాలభైరవాష్టమి రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి పూజగదిని శుభ్రం చేసుకొని కాలభైరవుని విగ్రహాన్ని పసుపు, కుంకుమ, సింధూరం, చందనం, పూలతో అలంకరించాలి. తరువాత విగ్రహానికి జలాభిషేకం చేసి పండ్లు, ఆవ నూనె, కొబ్బరికాయ వంటివి నైవేద్యంగా సమర్పించాలి. దీపారాధన చేసి ఆర్తి చేయాలి. కాలభైరవుడి మంత్రాలను జపించాలి. ఈ పూజా సమయం సూర్యాస్తమయం తర్వాత చేయడం చాలా మంచిది. ఈ సందర్భంగా మనం జపించవలసిన మంత్రం ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్, లేదా సరళమైన మంత్రం ఓం భైరవాయ నమః అనే మంత్రాలను జపించడం ద్వారా మనను చెడు శక్తుల నుండి రక్షిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడుతుంది, సమస్యలను అడ్డుకుంటుంది.